की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించున్నట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. ఈ రోజు కూడా మనందరి ప్రీతముడు మరలా ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. అందుచేత ఆ సనాతనులకి, ఆ సర్వోన్నతులకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున సహస్ర కోటి పాదాభివందనాలు చేస్తూ, ఇందులో భాగంగా మనం ప్రభుత్వం 11వ భాగం చదువుకుంటూ అక్కడక్కడ చెప్పుకుంటూ 4941 పేజీలో లాస్ట్ పేరాకి మనం చేరుకొని ఆపాం. ఇప్పుడు 4941 చదువుతారు. ఆహ్వానంగా బాబా की जय। अवतार मेहर बाबा की जय। సెప్టెంబర్ 17న ఉదయం 9:20 బాబా మెహరాబాద్ వచ్చారు. కొండపైకి వెళ్ళాక బాబా వాళ్ళను ఉద్దేశించి, చాలా ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే నేను నా సన్నిహితులు కొద్ది మందితో ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తుంటాను. మీరంతా ఆ సమావేశంలో పాల్గొనే విధంగా నేను ఈ రోజు అటువంటి ఒక సమావేశం నిర్వహిస్తాను అని చెప్పారు. బాబా మ్యాక్స్ హెఫ్లిజర్ ను తిరిగి స్విట్జర్లాండ్ పంపించేశారు. బాబా మ్యాక్స్ గురించి చార్లెస్ పర్గమ్ కు ఇలా వివరించారు. నేను మొదట మ్యాక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మార్క్స్ నిష్క్రమణల గురించి మాకు చెబుతారా అని చార్లెస్ నుండి నాకు ఒక నోట్ అందింది. మార్క్స్ అలా వెళ్ళడం తనకు బాధ కలిగిందని చార్లెస్ ఆ నోట్లో వ్రాశాడు. మార్క్స్ వ్యక్తిగతంగా నన్ను కలుసుకున్నప్పుడు తన ఈ ఇండియా ప్రయాణం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఇబ్బందికరంగా మారిందని చెప్పాడు. వాస్తవానికి తనకు ఇండియా రావాలని లేదని, ఏదో తెలియని ఒత్తిడి తనను ఇక్కడికి వచ్చేలా చేసిందని చెప్పాడు. తక్షణం స్విట్జర్లాండ్ వెళ్ళిపోమని నేను అతనికి సలహా ఇచ్చాను. అదే రోజు అతడు ముంబై వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయించాను. మ్యాక్స్ చాలా మంచివాడు. అతనంటే నాకు చాలా ప్రేమ. ముంబై నుండి అతను కేబుల్ పంపినప్పుడు దానికి సమాధానంగా కలత చెందకు, నా ప్రేమ ఆశీస్సులు నీకుంటాయి అని నేను కేబుల్ పంపాను. అలాగే సెప్టెంబర్ 22న ముంబై నుండి వెళ్ళిపోయాడు. ప్రార్థనలో పాల్గొనడానికి పాశ్చాత్య బృందంలోని పురుషులంతా బాబాను అనుసరిస్తూ దిగువ మెహరాబాద్ కు వెళ్లారు. బాబా హాలులోని కుర్చీలో కూర్చున్నారు. పాశ్చాత్యులంతా బాబా చుట్టూ నేలపై కూర్చున్నారు. హాలు కిటికీలు తలుపులు అన్ని మూసివేశారు. బాబా కైకోబార్ ఇద్దరూ కలిసి హాలు చివరి వైపుకు వెళ్లి ముఖాలు చేతులు కడుక్కున్నారు. అందరూ రానో గేలి వేసిన పెద్ద సైజు బాబా పెయింటింగ్ ముందు నిల్చుని ఉండగా ప్రార్థనలు మొదలయ్యాయి. కైకోబార్ ఒక్కో పదాన్ని ఉచ్చరిస్తుంటే బాబా వాటికి అనుగుణంగా అటు ఇటు ఊగుతున్నారు. ప్రార్థన తర్వాత బాబా మరొకసారి చేతులు కడుక్కొని కైకోబాగ్ పైన తన చేతులు ఉంచారు.
అప్పుడు సైకోబాద్ బాబా నుదుటిని స్పృశించి అదే చేతితో తన నుదుటిని ముట్టుకొని మరలా బాబా నుదుటిని స్పృశించాడు. బాబా నేలను స్పృశించాడు. తర్వాత ముస్లిం ప్రార్థన జరిగింది. బాబా ఒక బట్టను తెప్పించి దానిని తన పెయింటింగ్ ముందర కింద పరిచారు. ఎర్రని స్కార్ఫ్ను తన తలపై వేసుకున్నారు. బాబా అలోబా మక్కా ఉన్న దిశ వైపు ఆ గుడ్డపై నిల్చున్నారు. అలోబా ప్రార్థన చదువుతుండగా బాబా చేతివేళ్లు ఆగకుండా అతి వేగంతో కదులుతూనే ఉన్నాయి. అనేక సార్లు అలోబా తన చేతులను పైకెత్తడం, వంగి ప్రణామం చేయడం, మోకాళ్లపై నిల్చోవడం, సాష్టాంగపడడం చేశాడు. దీని తర్వాత బాబాతో పాటు నీలు, విష్ణు బాబా చిత్రపటం ముందు నిల్చుని సంస్కృతంలో ఉన్న హిందూ ప్రార్థనను చదివారు. ఎరిచ్, డాంకిన్ కూడా అదే మాదిరి నిల్చొని క్రిస్టియన్ ప్రార్థన చదివారు. ప్రతి ప్రార్థన చివరిలో బాబా నేలను తాకి తన చిత్రపటానికి గౌరవ పురస్కారంగా తల వంచి అభివాదం చేసేవారు. తర్వాత బాబా డాంకిన్ బయటికి వెళ్లి చేతులు కడుక్కుని రమ్మన్నారు. అతడు తిరిగి వచ్చేలోపు బాబా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. డాంకిన్ పశ్చాత్తాప ప్రార్థన చదివారు. ప్రార్థన చివరిలో బాబా తన నొంతు భాగాన్ని చేతితో స్పృశించి ఆపై నేలను తాకి తన చిత్రపటానికి వంగి ప్రణామం చేశారు. హాలు కిటికీలు తలుపులు తెరవమని బాబా ఆదేశించారు. తన కుర్చీలోకి మరలా వచ్చి కూర్చొని, ఈ రోజు మీరు భగవంతుడి గురించి ప్రార్థన చేస్తున్న భగవంతుడితో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. నేను దేవుడు ఒకటే. ఇప్పుడు ఇక మనం కొండపైకి వెళదాం అని బాబా పాశ్చాత్యులతో అన్నారు. అతి సాధారణమైన ఈ క్రతువును చూసిన పాశ్చాత్యులు ఎంతో ముగ్ధులయ్యారు. దీనిని గురించి దానా ఫీల్డ్ తర్వాత ఇలా వివరించడం జరిగింది. అర్చకులు ఆలయాలతో నిమిత్తం లేకుండా జరిగిన ఆ ప్రక్రియ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. బాబా ఏమి చేసినా జీవం ఉట్టిపడుతూ అర్థవంతమైనదిగా ఉంటుంది. నాకు పరిచయం ఉన్న పాత గీతాలనే విన్నా ఆ సమయంలో వాటిలో వినూత్నమైన సౌరభం వెళ్లి విరిసింది. కొండపైకి వెళుతూ బాబా డాంకిన్ చేస్తున్న వైద్య సౌకర్యాలను వాళ్లకు చూపించేందుకు ఆగారు. ఇదే డాన్ నడుపుతున్న డిస్పెన్సరీ. ఇక్కడే డాక్టర్ ఉంటున్నందున ఆరోగ్య విషయమే నేను చింతించవలసిన పని లేదు. డాంకిన్ నాకెంతో ప్రియమైన వ్యక్తి. నా ఈ ప్రియమైన బిడ్డ నన్ను అంటి పెట్టుకొని నాపై చూపే ప్రేమ విశ్వాసాలు ఎంతో విలక్షణమైనవి. నిన్న మీతో చెప్పినట్లు మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా, ఒకవేళ అది ఎంత చిన్న ఇబ్బందే అయినా దానికి చెప్పండి అన్నారు. 4943 పేజీలో పైన ఒక ఫోటో ఉంది. సమాధి బయట పర్దూమ్, బ్రాబజాన్, జూపిస్, హెమెన్, హాస్, బకెట్, అలెగ్జాండర్, మార్కీ, షా, డింపెల్, బల్లాంటైన్ మరియు ఈటన్లతో బాబా. ఆ తరువాత వాళ్ళంతా బాబాతో కలిసి కొండపైకి వెళ్ళారు. మెహర్ రిట్రీట్ భవనంలోని పడమటి గదిలో ఉదయం 11 గంటలకు అందరినీ సమావేశపరిచారు. మెహరాజాద్ నుండి బాబాతో పాటు రానో కూడా వచ్చింది. ఆమె తయారు చేసిన 10 సర్కిల్స్ ది బిలవెడ్ అనే పెయింటింగ్లను వాళ్లకు చూపించింది. బాబా అప్పుడు ఇలా డిటెక్ట్ చేయడం ప్రారంభించారు. రేపటి నుండి 7 రోజుల పాటు రోజు ఒక అర్ధగంట సేపు మీరంతా ప్రత్యేకంగా నా గురించే ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ విడివిడిగా దూరంగా కూర్చోవాలి. ఎవరికి వారు కూర్చున్న స్థలాన్ని ఎంపిక చేసుకొని కళ్ళు మూసుకొని నా రూపాన్ని మనోనేత్రం ముందు ఉంచుకొని ధ్యానం చేయాలి. అలా మీరు చేయలేమని భావిస్తే నా ఫోటోను చూస్తూ మనస్సులో బాబా బాబా అంటూ జపించాలి. ఆలోచనలు ముసురుకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా పట్టించుకోకండి. వాటిని అలా రానివ్వండి, పోనివ్వండి. కానీ బాబా రూపాన్నే మీ మనోనేత్రంలో స్పష్టంగా ఉంచుకునేందుకు మీ శక్తి మేరకు ప్రయత్నించండి. మీ ప్రశాంతతకు భంగం వాటిల్లని చోటును ఎంపిక చేసుకోండి. రేపటి నుండి 7 రోజుల పాటు రోజు అర్ధగంట సేపు మౌన ధ్యానం చేయాలి. ఎటువంటి అలజడికి లోను కాకండి. మీరు అలా హృదయ
పూర్వకంగా చేయాలన్నదే నా అభిమతం. 18వ తేదీ, 19వ తేదీ, 21 నుంచి 25వ తేదీ వరకు రోజు ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు చేయాలి. రానున్న సమావేశాల కోసం చాలా పనుల్లో నిమగ్నమై ఉంటాను కనుక నేను 26వ తేదీ నుండి మీకు అందుబాటులో ఉండను. పాశ్చాత్య పురుష బృందం వారు ప్రతిరోజు అర్ధగంట సేపు చేసే మౌన ధ్యానం సమయంలో ఎటువంటి అంతరాయం, అలజడి కలగకుండా చూడమని బాబా తావకత్వాలను ఆదేశించారు. వారి హృదయాల వైపు చూపిస్తూ, మీరు హృదయపూర్వకంగా నా హృదయానికి హత్తుకునేలా చేయండి అంటూ బాబా తన హృదయం వైపు చూపించారు. విషయాన్ని మారుస్తూ బాబా ఇలా చెప్పారు, ఈ రోజు మీకు కొన్ని అంశాలను, పాయింట్స్ ను మాత్రమే ఇస్తాను. వివరణలేవి ఉండవు. రేపు వీలుంటే దేవుడు, విశ్వం, గాడ్ అండ్ ది యూనివర్స్, యథార్థం, భ్రాంతి, రియాలిటీ అండ్ ఇల్యూజన్, ఏకం, అనేకం, ది వన్ అండ్ ది మెనీ, పదార్థం, ఛాయ, సబ్స్టెన్స్ అండ్ షాడో, సర్వం, శూన్యం, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్, జ్ఞానం, అజ్ఞానం, నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్, సప్తవిధ అవరోహణలు, సప్తవిధ ఆరోహణలు, 7 డిసెంట్స్ అండ్ 7 అసెంట్స్, వీటి మధ్యనున్న అంతరం గురించి వివరిస్తారు. జీసస్, అతని ఆంతరిక శిష్య మండలి, క్రైస్తవ మతంలోని రహస్య జ్ఞాన సముపార్జకులు అంటే మార్మికులు, మిస్టిక్స్, వీరంతా హృదయ పరిశుభ్రత గురించి నొక్కి చెప్పారు. మహమ్మద్ ప్రవక్త, అతని శిష్యులు అయిన ఇమాములు కూడా హృదయ పరిశుభ్రత గురించే చెప్పారు. జొరాస్టర్ మరియు మాఘీలు, కృష్ణుడు, అతని అనుయాయులు, వేదాంతులు కూడా పరిశుద్ధ హృదయాన్ని గురించే చెప్పారు. అప్పుడు బాబా కూడా హృదయ నిర్మలత్వం గురించే చెప్తున్నారు. ఈ రోజు మనం హృదయం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి అనే విషయాన్ని పరిశీలిద్దాం. హృదయం అంటే శరీరంలోని కేవలం ఒక అవయవమా, లేక మరేదైనా లోతైన విషయమా అనేది తెలుసుకుంటాం. ఒక సూఫీ ఇలా చెప్పాడు, ప్రేమ యొక్క నెలవు మనసు పరిధికి మించి ఎంతో ఎత్తులో నెలకొని ఉన్నది. ఒకడు ఏ క్షణాన్నైతే తన ప్రాణాలను ప్రీతమునికి అర్పించడానికి సిద్ధమై ఉంటాడో అతడు మాత్రమే తన ప్రీతముని ముంగిటను కృషించి ముద్దాడగలడు. ఇది కొంచెం చెప్పుకుందాం. ప్రేమ యొక్క నెలవు, తావు, దాని యొక్క చిరునామా, ఇది మనసు పరిధికి మించి ఎంతో ఎత్తులో నెలకొని ఉన్నది అని బాబా అన్నారు. మనసు ఎక్కడుంది, హృదయం ఎక్కడుంది? అది మన శరీరంలో మనసు, హృదయం రెండు ఉన్నాయా లేవా అన్నది ముందు మనకు కన్ఫర్మ్ కావాలి. మరి ఏ డాక్టర్ అయినా పోస్ట్ మార్టం చేసినప్పుడు మనసు, హృదయం తీసి చూపించారా? హృదయం అంటే గుండె కాదు. ఈ మనస్సు, హృదయం అనేది ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు మానవుడికి ఔటర్ స్పియర్ లో ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వనరులు. అవి వనరులు. మనసు అనే వనరు సంస్కారాలకది నెలవు. సంస్కారాలను తలను విమర్చుకుంటుంది. నూతన సంస్కారాలని అది ఒక రకంగా చెప్పాలి అంటే ఉత్పత్తికి కావాల్సినటువంటి చర్య తీసుకుంటుంది. అలా ఉత్పత్తి చేసిన ఆ సంస్కారాలని తనలో స్టోర్ చేసుకుంటుంది. సో అది ఒక స్టోరేజ్ బాక్స్ అనుకోవచ్చు మనసు. మరి వాట్ అబౌట్ ప్రేమ? ప్రేమ అంటే బాబా, నేను మీ అందరి హృదయాల్లో శాశ్వతంగా ఉన్నాను, కానీ నేను నిధులలో ఉంటాను. నా నామస్మరణతో మీరు నన్ను మేలుకొల్పవచ్చు అని ఒక మాట అన్నారు.
అయితే ఈ ప్రేమ అనేది ఇది ఎక్కడుంది? ఇది ఎక్కడ ఉన్నదంటే మనం ప్రియతముని ఎడల విపరీతమైనటువంటి ధ్యాస పెట్టుకొని ఆయన నామస్మరణ నిరంతరం చేస్తూ ఉంటే ఆ నామస్మరణ నుండి ప్రేమ అనేది జనిస్తుంది. మనకు అందుకే ఇది తెలుసుకోవాలంటే రాధా కృష్ణుల ప్రేమ బంధం మనకు తెలియాలి. రాధ కృష్ణుడిని ఎంతగా ప్రేమించిందంటే ఎంతగా ప్రేమించిందో తనకు తెలియకుండా అంతగా ప్రేమించింది. ఇప్పుడు మనకి ఈ అవతార కాలంలో మెహర్ బాబా కూడా తనకు రాధలాంటి ప్రేమికుడు కావాలని ఆయన కొంచెం మనకి అనేక విషయాలు చెప్పడం జరిగింది. అందుచేత ప్రేమ యొక్క నిలవు మనసు పరిధికి మించి, అంటే మనసు ఎక్కడ చెప్పుకున్నాం, అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఉంది. అయితే ఈ ప్రేమ మనసు ఈ రెండు కూడా మనసు నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రేమ అనేది మనలో నామస్మరణ వల్ల ధరిస్తుందో దాని యొక్క తీవ్రత వల్ల, తాకిడి వల్ల మనసు యొక్క పని మందగిస్తుంది. అందుకే బాబా మనసు పరిధికి మించి ఎంతో ఎత్తులో నెలకొని ఉన్నది అన్నారు. కోట్లాది ప్రజలలో ఏ ఒక్కడు ఏ క్షణాన్నైతే తన ప్రాణాలను ప్రీతమునికి అర్పించడానికి సిద్ధమై ఉంటాడు అతడు మాత్రమే తన ప్రియతముని ముంగిటను సృష్టించి ముద్దాడగలడు అన్నాడు. ప్రేమ గురించి, దాని నిలవు గురించి, మనసు పరిధి గురించి, అది ఉన్న తావుల గురించి ప్రస్తావన చేస్తూ ఏ క్షణానైతే తన ప్రాణాలను ప్రీతముడికి అర్పించడానికి సిద్ధమై ఉంటాడు ఎవ్వరు ఏ భగవంతుడిని ఆరాధించిన వాళ్ళైనా ప్రేమ ప్రీతమునికి అంటే లేదా భగవంతుడికి ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా అవలేదు. ఎందుకు? వాళ్ళకి పుట్టుక నుంచి వాళ్ళ అబద్ధపు శరీరం, అబద్ధపు జీవనం, అబద్ధానికి సంబంధించినవన్నీ కూడా చాలా అమితమైన ప్రేమకు గురయ్యేది. అందువల్ల ఆ అబద్ధం అనేటటువంటి అబద్ధపు ప్రేమకి దగ్గర ఎప్పుడైతే మనిషి అయ్యాడు వాడు ప్రాణాలని ఇతరుల కోసం అర్పించడానికి సిద్ధం కాలేడు. అయితే అలా ఎవడైతే సిద్ధం అవుతాడో అతడు మాత్రమే తన ప్రియతముని ముంగిటను సృష్టించి ముద్దాడగలడు అన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే బాబా నామస్మరణలోనే ప్రేమ ఉన్నది. బాబా నామస్మరణలోనే ప్రేమ అనేది ఉన్నది. నామస్మరణ తీవ్రత ఎంత ఎక్కువ అవుతుంటే మనలో ఒక విధంగా చెప్పాలి అంటే మనకే తెలియని రీతిలో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ ఒక్కసారి దాని యొక్క అస్తిత్వాన్ని అది పొందడానికి అవకాశం వస్తుంది. బాబాని ఎంత ఎక్కువగా నామస్మరణ చేస్తూ ఆయన ప్రేమిస్తూ ఉంటే అప్పుడు మనలో ఉన్న ప్రేమకి ఒక అస్తిత్వము అంటే ఉనికి ఏర్పడుతుంది. అంతవరకు కూడా ఉనికి ఏర్పడదు. అందుచేతనే మనకి ఇప్పుడు రామాయణంలో మీకు ఆంజనేయ స్వామి గురించి బాబా చెప్పిస్తుంటారు. ఆయన నిత్య నిరంతర రామస్మరణలోనే ఉంటాడు. ఆయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు ఆ మహానుభావుడు. మరి ఆయన
శరీరమంతా రోమాలు కాదు, బాబా నామమే ఉంది, శ్రీరామ నామమే ఉంది. ఇప్పుడు బాబా నామం ఉంది. మనం అంత స్థాయిలో భగవంతుని దగ్గర చేసుకోవడానికి ఏనాడు ప్రయత్నించలేదు. ఒకవేళ ఇక ముందు ఇది విన్న తర్వాత ఎవరికైనా కానీ ఆ ప్రయత్నం చేయాలని బుద్ధి పుడితే ఇది స్టార్ట్ చేసిన తక్కువ రోజుల్లోనే అన్ని ఆపేసి కేవలం బాబా స్మరణతోనే అలాంటి వాళ్ళు ఉంటారు. మరి దేనితో కూడా మరి పార్టిసిపేట్ చేయలేదు, చాలా ముందుకెళ్ళి. పర్షియన్ భాషలో సూఫీ చెప్పిన ఈ మాటల అర్థం ఇలా ఉంటుంది: నీ ప్రియతముడైన భగవంతుణ్ణి దర్శించాలంటే నీవు నీ శిరస్సును ఛేదించి నీ అరచేతుల్లో పట్టుకొని ప్రీతముని వద్దకు వెళ్ళాలి. దీని అర్థం మనస్సు అతీతంగా ఉన్న వాణిని మనస్సు ఎన్నటికీ పొందలేదు అని. కాబట్టి భగవంతుని మనం అర్థం చేసుకోలేమని ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. అందుకే బాబా మనకి అర్థం కాలేదు, ఇప్పటికీ అర్థం కాలేదు. బాబా అంటే పూజింపదగిన వాడు అని ఒక అవగాహన వచ్చింది, పూజార్హుడు అని ఒక అవగాహన వచ్చింది. కానీ యథార్థంగా బాబా అంటే ఏమిటో ఎవరికి వేసినట్టు కూడా అవగాహనకు రాలేదు. మన ముందుకెళ్ళు. మామూలు నేత్రాలకు భగవంతుడు కనిపించడు. కోరికలు లేదా అహం అనేది ముసుగుతో కప్పబడిన నేత్రాలకు మాత్రమే భగవంతుడు అనంతంగా కనిపిస్తాడు. సరే, ఎంత గమ్మత్తుగా బాబా చెప్తున్నారు. మామూలు నేత్రాలకు భగవంతుడు కనిపించట, కోరికలు లేదా అహంకారం అనే ముసుగుతో కప్పబడని నేత్రాలకు. ఇప్పుడు మన నేత్రాలన్నీ అహంకారం కోరికలతో కప్పబడిపోయేవి. మనకెలా కనిపిస్తాడు ఆయన? చాలా గమ్మత్తు ఒక విధంగా. అందుకే ఆయన స్పిరిచువల్ పాత్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అంటాడు ఆయన. సరే, ముందుకెళ్ళినాం. మనస్సు ద్వంద్వ రీతిలో పనిచేస్తుంది. నేను గాడ్ స్పీక్స్ గ్రంథంలో ఈ విషయాన్ని విపులంగా వివరించాను. మనస్సు యొక్క మొదటి పని ఆలోచించడం. సుషుప్తావస్థలో ఉన్న సంస్కారాలు ఖర్చు కాబడాలి. అవి ఆలోచన రూపంలో బయటకు వస్తాయి. మనస్సు చేసే ఈ ఆలోచన ప్రక్రియను వేదాంతులు మననము, అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించు అని చెబుతారు. మనసు యొక్క రెండవ పని వివిధ రకాలైన భావనలతోనూ ఉద్వేగాలతోనూ కూడుకొని ఉంటుంది. ఈ స్థితిలోని మనసు అంతఃకరణ అంటారు, అనగా హృదయము అని అర్థం. అందువల్ల హృదయంగా వ్యవహరించబడేది వాస్తవానికి మనసు యొక్క రెండవ పని. సంస్కారాలు అనే మానసిక ముద్రలు ఆలోచనల ద్వారాను భావాల ద్వారాను ఖర్చు అవుతాయి. మనసు యొక్క మొదటి పనిలో వివిధ రకాలైన ఆలోచనలు ఉంటాయి. మనసు యొక్క రెండవ పనిలో అనగా హృదయంలో అన్ని రకాల భావనలు కోరికలు ఉంటాయి. సంతోషం, దుఃఖం, నిరాశ, ఆనందం, భయం, ఆకస్మిక విఘాతం మొదలైన భావనలన్నీ ఈ అంతఃకరణకు అంటే హృదయానికి చెందినవే. అంతఃకరణ శుద్ధి అన్న మాట మీరు వినే ఉంటారు అందరూ. అయితే వివిధ రకాలైన భావాలు, భావాలతో ఉద్వేగాలతో నిండి ఉన్న మనసు యొక్క స్థితిని అంతఃకరణ అంటారు, అనగా హృదయం అని అర్థం. అంటే ఇప్పుడు హృదయానికి ఎలాంటి నిలవ చూపించాడు ఆయన? అనే వివిధ రకాలైన భావనలతోనూ ఉద్వేగాలతోనూ కూడుకొని ఉంటుంది. ఈ స్థితిలోని మనసును అంతఃకరణ అంటారు, అనగా హృదయం అని అర్థం. అందువల్ల హృదయంగా వ్యవహరింపబడేది
వాస్తవానికి మనసు యొక్క రెండవ పని, సెకండరీ ఫంక్షన్ అని. ఇట్ ఇస్ ఎ ఫంక్షన్, ఇట్ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ది మైండ్, సెకండ్ ఫంక్షన్ ఆఫ్ ది మైండ్. ఇక సంస్కారాలు, మానసిక ముద్రలు, భావాల ద్వారా సంస్కారాలు అంటే ఆలోచన, అది అదే సంస్కారాల ముద్రలు అని మనం పిలుస్తూ ఉంటాం. అది ఆలోచనల ద్వారా, భావాల ద్వారా ఖర్చు అవుతూ ఉంటాయి. ఆ పరిస్థితిలో నూతన సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. మనసు యొక్క మొదటి పనిలో వివిధ రకాలైన ఆలోచనలు ఉంటాయి. ఫస్ట్ ఫంక్షన్ అయితే భావాలు, అది మనకి అది ఈ మొదటి పనిలో అదేం చేస్తుంది, ఈ ఆలోచన ప్రక్రియను మననం అని వేదాంతున్నట్టుగా మననం. కానీ ఈ రెండవ పనిలో వివిధ రకాలైన ఆలోచనలు ఉంటాయి. ఆ రెండవ పనిలో అవి హృదయంలో అన్ని రకాల భావాలు, కోరికలతో కలిసి ఉంటాయి. సంతోషం, దుఃఖం, నిరాశ, ఆనందం, భయం, ఆకస్మిక విఘాతం మొదలైన భావాలన్నీ ఈ అంతఃకరణకు అంటే హృదయానికి చెందినవే. ఇంతవరకు ఈ రకమైనటువంటి ఇలిస్ట్రేషన్స్ ఎవ్వరూ మనకి ఇవ్వలేదు. మనసు గురించి, సంస్కారాల గురించి, హృదయం గురించి ఇటువంటి వివరణలు ఎవ్వరూ ఇవ్వలేదు. సరే, ఎక్కడో ఒక చోట నాకు చదివినట్టు అనిపిస్తుంది, కానీ నాకు ఇప్పుడు ఎప్పుడైతే బాబా ఈ నిగతి మీద స్థానం ఏర్పరచుకున్నాడు, అప్పటి నుంచి ఏవైతే గతంలో ఇలాంటి భిన్నం ఉన్నాయో అవి చెరిగిపోయాయి. సరే నాన్న, నెక్స్ట్ ముందుకెళ్ళి. గాఢ నిద్రలో మనసుపై పడిన సంస్కారపు ముద్రలు అంటే గాఢ నిద్రలో గుప్తంగా ఉంటాయి, అంతర్లీనంగాను మరియు నిద్రాణమై ఉంటాయి. ఇప్పుడు మనం కళల గురించి చర్చించబోవడం లేదు. గాడ్ స్పీక్స్ గ్రంథంలో వాటిని గురించి చర్చించడం జరిగింది. గాఢ నిద్ర నుండి నిన్ను మేల్కొల్పేది ఏది? గతంలో చేసిన కర్మల యొక్క సంస్కారపు ముద్రలే నిన్ను నిద్ర నుండి లేపుతాయి. ఈ సంస్కారాలు మొదట ఆలోచనల ద్వారా, తర్వాత కోరికల ద్వారా, ఆ తర్వాత కర్మల ద్వారా ఖర్చు అవుతాయి. అందువల్లనే కృష్ణుడు ఆలోచనల ద్వారా మాత్రమే సంస్కారాలను ఖర్చు చేయాలనే విషయానికి సంబంధించి భగవద్గీతలో చెప్పాడు. అప్పుడు కొత్త సంస్కారాలేవి ఏర్పడవు. నీవు అలా చేయలేకపోతే చేతల ద్వారా కాకుండా కోరికలు, తపనలు, భావనల ద్వారా సంస్కారాలను ఖర్చు చెయ్యి. అప్పుడు కూడా కొత్త సంస్కారాలు ఏర్పడతాయి. కానీ ఆ ముద్రలు అంత గాఢంగా ఉండవు. సంస్కారాలు కర్మలకు అంటే చేతలకు, యాక్షన్స్ దారి తీస్తే మాత్రం బలమైన కొత్త సంస్కారాలు ఏర్పడి తీరుతాయి. దీని అర్థం సంస్కారాలు ఖర్చు కావడానికి సంబంధించినంత వరకు మనసు యొక్క మొదటి పనితీరు అంటే ఆలోచనలు అంత ముఖ్యమైనది కాదు. ఇది సహజంగా జరిగేదే. కానీ సాధారణంగా హృదయం యొక్క పనిగా అంటే వ్యవహారంగా పరిగణించే మనసు యొక్క రెండవ ప్రక్రియ ప్రధానమైనది. కారణం కోరికలకు హృదయం కేంద్రస్థానం కనుక హృదయంలోని కోరికలు, భావనలు పూర్తిగా తొలగిపోయి హృదయం పూర్తిగా ఖాళీ అయి పరిశుద్ధం అయితే గాని మీ అంతరాంతరాలలో ఆత్మగా వెలిగే భగవంతుడు బహిర్గతం కాడు. ఈ విషయం స్పష్టంగా అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. ఇది అర్థం కాదు. ఎందుకంటే మనకి తెలియకుండా జరుగుతున్న తెలియకుండా జరుగుతున్న సంస్కారాలు అదే మార్గం. అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఇంకా మనం చెప్పారు మనకి, కానీ ఆయన
మనల్ని ఒక విధంగా సంస్కార రహితం చేయడానికి వచ్చాడు ఆయన. కానీ ఆయనకి ఆ అవకాశం మనం ఇవ్వకుండా నిరంతరం భౌతిక ఆలోచనలతో, భౌతిక కర్మలతో, భౌతికమైనటువంటి ఆటలతో, భౌతికమైనటువంటి కోరికలతో, భౌతికమైనటువంటి బంధాలతో వీటన్నిటి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఎన్నో మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఈ ఆలోచనలు ఏం చేస్తాయి? ఆలోచనల కంటే అతి సున్నితమైన, అతి ప్రధానమైన ఆలోచన ఇది నిరంతర భగవద్ ధ్యానం. ఆ ఆలోచనని దూరం చేసేస్తాయి. చేసి పూర్తిగా కూరుకుపోయి జీవిస్తూ ఉన్నాడు. దానివల్ల ఏ ఫలితాన్నైతే అనుభవిస్తూ ఉన్నాడు, దాన్ని మళ్ళీ అది పునరపి జననం, పునరపి మరణం లాగా దానిలోనే ఉన్నట్టుగా అయిపోతున్నాం మనం. అందుకని ఏమిటి బాబా అంటారు, కోరికలకు హృదయం కేంద్ర స్థానం అంటున్నాడు ఆయన. కోరికలకు హృదయం కేంద్ర స్థానం. హృదయంలోని కోరికలు, భావనలు పూర్తిగా తొలగిపోయి హృదయం ఖాళీ అయి పరిశుద్ధం అవ్వాలి. ఎప్పుడు అవుతుంది? ఎలా అవుతుంది? అవుతుంది నువ్వు బాబా నామాన్ని ఒక ప్రధానమైనటువంటి ఆసరాగా తీసుకొని నామస్మరణలో నిరంతరం ఉండగలిగితే నువ్వు భౌతికంగా చేరడం ద్వారా మాట్లాడుతున్న కూడా ఆలోచనల ద్వారా నువ్వు సంస్కారాన్ని పెంపొందించుకుంటున్నావు. దానికి బదులు మనం దృష్టిని నిరంతరం మెహర్ బాబా మెహర్ బాబా సరే. అయితే చెప్పండి. అయితే ఏమిటంటే బాబా 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 కోరికలు అనేవి అవి హృదయం భావాలతో కలిసి ఉంటాయి. ఆ భావాలు, ఆ కోరికలు కూడా పూర్తిగా అవి ఖాళీ అయిపోవాలి. ఏ రోజు కా రోజు ఖాళీ అయిపోయి హృదయం పరిశుభ్రం కావాలి.
ఎందుకంటే అందుకే కృష్ణుని పరిశుద్ధ ఆత్ములు అన్నారు, పరిశుద్ధాత్ములు అంటారు. అందుచేత మన ఆత్మ ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ. అంటే మన ఆత్మ అంటే బిందు ఆత్మ యొక్క ఆత్మ అని అర్థం. ఆ బిందు ఆత్మ యొక్క ఆత్మ అంటే అదే భగవంతుని యొక్క ఆత్మ వికాసం, ఆత్మ యొక్క వెలుగు. అది తీవ్రతనం అయితే తప్ప భగవంతుడు బహిర్గతం కాదు. ఈ విషయం స్పష్టంగా అర్థమైందా? అర్థమైంది. అర్థం చేసుకోవడం అంటే స్పష్టంగా చేసేస్తే కానీ మనం నామస్మరణ చెయ్యాలి. సింపుల్గా చెప్తాను, దానికి నామస్మరణ చెయ్యనంత కాలం కూడా హృదయం పరిశుద్ధం కాదు, కాలేదు, కాకూడదు. అదొక్కటే మార్గం. ముందుకెళ్ళాను. మీ అంతరాంతరాలలో వెలిగే ఆత్మయే భగవంతుడు. అంటే పరిమితమైన ఈ దేహం వెనుక మీలోనున్న ప్రాణశక్తి, ఎనర్జీ, మనస్సు తమ తమ పనులను నిర్వహిస్తూ ఉన్నాయన్నమాట. నీవుగా, నీ అహంగా ఉన్న నీవు కూడా లోన ఉన్నావు. వీటి అన్నింటి వెనుక భగవంతుణ్ణి అనంతమైన ఆకాశంగా, స్పేస్ గా ఊహించు. దీని అర్థమేమిటో గ్రహించే ప్రయత్నం చేయి. నీ గురించి నీవు శరీరంగా నీకొక భావన ఉంది. సంతోషంగాను, దిగులుగాను, ఆకలిగాను ఉన్నట్టుగా అనుభూతి పొందుతావు. నీవు 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 ఈ నీవు అన్నది నిన్ను గురించి నీవు తలపోసే భావన. కానీ ఈ నీవు వెనుక నీ శరీరం లేకపోయినా నీవు వదిలించుకోలేనిది మరొకటి ఉంది. నీ రెండు చేతుల్ని గాని లేదా నీ రెండు కాళ్ళని గాని ఖండించినా కూడా నీవుగా ఇంకా మిగిలే ఉంటావు. దీని అర్థం నీవు ఈ శరీరం కాదు. గాఢ నిద్రలో నీకు నీ శరీరం యొక్క స్పృహ ఉండదు, కానీ నీవు ఇంకా ఉన్నావు. కాబట్టి నీవు ఈ శరీరం కాదు. అయితే ఈ నీవు అన్నది ఎవరు? ఈ నీవు నీ అంతరాంతరాల్లోని ఆత్మయే. మనలోని ఈ ప్రధానమైన నేనుగా కనుగొని తీరాలి. నేనుని కనుగొని తీరాలి. ఈ శరీరం మనం కాలం అన్నానికి పూర్వం మీకు ఒకసారి మంత్రి ఒకసారి చెప్పాను. ఏమని? ఈ చెయ్యి పోయిందండి, నేను ఉంటాను కదా. ఈ కాలు పోయిందండి, నేను ఉంటాను కదా. ఇలా ప్రతి అవయవం పోయి ఉందండి, పోతూ ఉందండి, నేను ఉంటాను కదా. ఎలా ఉంటాను అంటే చెయ్యి కానీ, కాలు కానీ, ఏ అవయవం కానీ మనం కాం. మనం వేరు, మన శరీరం వేరు. కాబట్టి బాబా ఏమంటున్నారు? నీవు ఈ శరీరం కాదు అని తీర్చారు. అయితే ఎవరు నువ్వెవరు అంటే బాబా అంటారు, నీవు నీ అంతరాంతరాల్లోని ఆత్మయే. మనలోని ఈ ప్రధానమైన నేను కనుగొని తీరాలి. ఆది శంకరాచార్య, రామకృష్ణ పరమహంస ఇలాంటి మహానుభావులు ఇటువంటి విషయాన్ని వాళ్ళ యొక్క ఆశ్రమాలకు వచ్చిన వాళ్ళకి తెలియజేస్తూ ఆ నీవు అన్నదాని మీద కాదు, ఆ అన్నదాన్ని అది నువ్వు మర్చిపోయి నీలో ఉన్న ఏదైతే సత్యాత్మ, సర్వాత్మ ఉన్నదో దాని మీద నువ్వు ధ్యానం చేయి అని వాళ్ళ ఆశ్రమాల్లో మొప్పేవాళ్ళు. ఆ మొప్పడం ఎలా ఉండేది? ప్రథమంగా కొంచెం కష్టమైన, రాను రాను అది అలవాటై నేను ఆత్మని, నేను మనిషిని కాను అన్న అవస్థకు వచ్చేసేవాళ్ళు వాళ్ళు. మనకు అసలు ఎవరు వచ్చేస్తారు? ఒకవేళ సెంటర్లోని మనం వాళ్ళ నుంచి ఆత్మ మీద మనం శ్రద్ధ తీసుకొని ఆత్మను మనం ధ్యానిద్దాం. ప్రతి మన సంస్కృతిలో కూడా ఆదివారం పూట
ఒక గంట ఆత్మ మీద మనం కేంద్రీకరించి మనం ధ్యానం చేద్దాం, ఎవరో వాళ్ళకి ఇష్టము అని అడిగితే ఎవరు ఇష్టపడరు. పాటలు పాడదాం అంటే ఇష్టపడతారు, మాట్లాడుకుందాం అంటే ఇష్టపడతారు, తిరుగుదాం అంటే ఇష్టపడతారు. కానీ తనను తాను తెలుసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అదే 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 కష్టమైంది. నిన్ను నీవు పోగొట్టుకొని నీ లోతుల్లోకి వెళ్ళి నీవెవరో తెలుసుకోవడం. ఆ నీవెవరో తెలుసుకోవడానికి నిరంతరం మనం ఏం చేయగలం? ఆయన యొక్క ఆ దివ్య శరీరంతో మనం ఒక విధంగా పూర్తిగా సంబంధం పెట్టుకొని ఏ నామం అయితే ఆ శరీరానికి ఇవ్వబడిందో ఆ నామాన్ని నిరాఘాతంగా చెయ్యగలిగితే ఏదో ఒక రోజు అందులో నీకు శ్రద్ధ ఉండి ఆయన కరుణగా ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు నిన్ను నీవు కనుగొంటావు అని బాబా ఈ పేరాలో చెప్తున్నాడు. ముందుకెళ్ళాను. నేను ఎవరిని? నేను ఈ శరీరాన్ని కాను. అయితే నేను ఎవరిని? నేను ప్రాణశక్తిని అయి ఉండొచ్చు, కానీ నేను కదలకుండా నిశ్చలంగా ఉండి ఏమీ చేయని అచైతన్యావస్థలో ఉన్నప్పుడు ప్రాణశక్తి తనకుగా తాను వ్యక్తమవదు. అయినా నేను ఉంటాను. అందువల్ల నేను ప్రాణశక్తిని కూడా కాను. అన్నిటికీ ఇలా అనుకుంటే అది నేను కాను, ఇలా ప్రాణశక్తి అనుకుంటే ప్రాణశక్తి అంటే ఎనర్జీ, అది కూడా నేను కాను అనాల్సి వస్తుంది. ముందుకెళ్ళి అయితే నేను మనసును అయి ఉండొచ్చు, కానీ పైన చెప్పినవే ఎక్కడా వర్తిస్తాయి. కానీ నేను అచైతన్య స్థితిలో ఉన్నప్పటికీ, అనగా మనసు నిశ్చలంగా ఉండి పనిచేయని స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను ఇంకా ఉన్నాను. అందువల్ల నేను మనసును కాను. అయితే నేనెవరిని? దీన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. అగ్రాహ్యమైన దానిని గ్రహించే ప్రయత్నం చేద్దాం. శరీరం, ప్రాణశక్తి, మనసు కానిదే నేను. లాస్ట్కి ఒక వివరణ ఇచ్చారు బాబా. శరీరం, ప్రాణశక్తి, మనస్సు కానిదే మానవుడు అని. ఎందుకంటే మనం ఊరిక గిజలాడిపోయి నానా బాధలు పడిపోతున్నాం. మానవుడు అంటే శరీరం, ప్రాణశక్తి, మనస్సు కానిదే అని అంత స్పష్టంగా మన ప్రభువు మనకి చెబుతూ ఉంటే మనం ఆఖరికి ఎలా తయారేమంటే మనం ఎందులో ఉన్నామో అదే మనకి సర్వం అనుకొని దాంతో జీవిస్తున్నాం. ఆ భావన మర్చిపోండి. నువ్వు శరీరం కానప్పుడు, ప్రాణశక్తి కానప్పుడు, మనసు కానప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తారా? కేవలం ఉండి లేనట్టుగా అయిపోయినటువంటి బిందువాత్మ అన్నమాట. ఉండి లేనట్టుగా అయిపోయిన ఒక బిందువాత్మ. సూర్యుని యొక్క వెలుగు కొన్ని నెలల్లో కింద కన్నం ఉంటే ఆ రంధ్రం ద్వారా ఇలాగ పడి అక్కడ ఒక స్పాట్ ఏర్పడుతుంది. గట్టిగా తెల్లగా వెలుగు కూడా వస్తుంది ఇంట్లోకి. కానీ ఏదైనా అడ్డు ఏర్పడుతుంది. ఆ ఏదైనా అడ్డు అంటే నేను అనే భావన. ఏదైనా అడ్డు అంటే ఏంటంటే మనం మన కోరికలతో, మన బంధాలతో, మనకి ఏవైతే మనకి బంధించి వేసి ఉన్నాయో వాటన్నిటితో ఉన్నట్టున్నమాట. అందుకని శరీరం, ప్రాణశక్తి, మనసు కానటువంటి బిందు ఆత్మలో మనం గుర్తించుకోండి. దయచేసి ప్రేమతో చెప్తున్నారు బాబా. చిన్నపిల్లలం కాదు, 10 సార్లు చెప్పడానికి. చదువు ఉన్నవాళ్ళం, చదువు లేని వాళ్ళం కాదు మనం. పైగా బాబాని ప్రేమించడానికి ఎన్నేళ్ల నుంచో అందరం ప్రయత్నం చేస్తున్నాము. ఎంత ప్రేమించినా నేను శరీరాన్ని కాను, ప్రాణశక్తిని కాను, మనసును కాని అనే అవగాహన మనకి ఎలా వస్తుంది? ముందుకెళ్ళానా చదువు గాఢ నిద్రలో
నీవేమి అనుభవిస్తావు? ఏ అనుభవమూ లేదు. అదే నీవు. ఎందువల్ల? నేను శరీరం, ప్రాణశక్తి, మనస్సు కానప్పుడు ఇక శరీరం, ప్రాణము, మనస్సు లేనిదే నేను అనగా ఆ గాఢ నిద్ర మాత్రమే నీవు. ఈ ప్రశ్నకు గాఢ నిద్రే జవాబిస్తుంది. గాఢ నిద్రలో నీవు శరీరం కావు, ప్రాణశక్తివి కావు, అలాగే మనస్సు కూడా కావు. అయినప్పటికీ నీ గాఢ నిద్రా స్థితిలో శరీరం ఉంది, ప్రాణశక్తి ఉంది, మనసు ఉంది. అయితే శరీరం, ప్రాణశక్తి, మనస్సు యొక్క చైతన్యం మాత్రమే లేదు. అది చాలా సింపుల్ గా మనకు ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే బాబా చెప్పారు చూడండి. గాఢ నిద్రలో మనం ఏంటి అనుభవిస్తాం? అసలు అనుభవం ఉండదు. ఎందువల్ల? శరీరం, ప్రాణశక్తి, మనసు కానప్పుడు ఇక శరీరం, ప్రాణం, మనసు లేనిదే నేను అనగా ఆ గాఢ నిద్ర మాత్రమే నీవు. అప్పుడు ఏ కావాల్సి వస్తుంది? పడుకున్నప్పుడు ఏ అనుభవం లేనప్పుడు గాఢ నిద్రనే నేను. ఎందుకంటే శరీరం లేదు, మనసు లేదు, ప్రాణశక్తి లేదు. గాఢ నిద్రే జవాబు వస్తుంది ఈ ప్రశ్నకి. గాఢ నిద్రలో నీవు శరీరం కావు, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు బాబా, ప్రాణశక్తిని కావు, అలాగే మనసు కూడా కావు. అయినప్పటికీ నీ గాఢ నిద్ర స్థితిలో శరీరం ఉంది. నువ్వు ఎంత నీ మీద స్వలేని పరిస్థితిలో ఉన్నా అంతటి గాఢ నిద్రకి వెళ్ళిపోయినా శరీరం మాత్రం ఉంటుంది, ప్రాణశక్తి ఉంది. ఏమైపోయింది కదా, మనసు ఉంది. అయితే శరీరం, ప్రాణశక్తి, మనస్సు యొక్క చైతన్యం మాత్రమే లేదు. కాన్షియస్నెస్ అని బాబా మనకి పరిచయం చేశారు ఒక మాట. చైతన్యము. శరీరం ఉంది, ప్రాణశక్తి ఉంది, మనస్సు ఉంది, కానీ వాటి చైతన్యం మాత్రం మనకి లేదు అంటున్నారు బాబా. ముందుకెళ్ళన్నా నేనిప్పుడు మొట్టమొదటి అంశానికి వెళ్ళి తర్వాత ఈ విషయానికి తిరిగి వస్తాను. ఆది లేని ఆరంభం యొక్క ఆది మూల స్థితి, అనంతుడైన ఏకైకుని గాఢ నిద్రా స్థితియే అయి ఉండేది. ఆది లేని ఆది అనే అనాదిలో సృష్టి, విశ్వం, చివరికి శూన్య స్థితి కూడా లేనప్పుడు కేవలం భగవంతుని యొక్క ఉన్నాడు, ఈజ్ అన్న స్థితి మాత్రమే ఉన్నది. అప్పుడు భగవంతుని దశవిధ స్థితులు, 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ ప్రారంభమయ్యాయి. వీటిని గాడ్ స్పీక్స్ గ్రంథంలో వివరించి ఉండడాన్ని మీరు చూడవచ్చు. పరిణామ ప్రక్రియలోను, జన్మ పునర్జన్మ ప్రక్రియలోను సంస్కారాలు ప్రోగవుతాయి. శరీరం, ప్రాణశక్తి, మనస్సు క్రమంగా రూపుదిద్దుకుంటాయి. అప్పుడు ఆత్మ అనంత స్థితిలో, ఇన్ఫినిటీ స్టేట్ ఉండి కూడా ఈ సంస్కారాల కారణంగా పరిమితమైన శరీరంగాను, పరిమిత ప్రాణశక్తిగాను, పరిమిత మనస్సుగాను అనుభూతి పొందుతుంది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళదాం. గాఢ నిద్రలో మాల్కమ్ క్లాస్ కి తన శరీరం, ప్రాణశక్తి, మనస్సును గురించి ఎరుకలేదు. కేవలం మాల్కమ్ నిజమైన మాల్కంగా అస్తిత్వానికి కలిగి ఉన్నాడు. ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, గాఢ నిద్రలో ఉన్న మాల్కం నేను మాల్కంను అనే అస్తిత్వంతో ఉన్నాడు. కానీ ఆ నేను స్థితి మాల్కంకి ఎరుక లేదు. గాఢ నిద్రలోని అహం లేదా పరిపూర్ణమైన అచైతన్య స్థితిని సహజమైన అహం, నేచురల్ ఎగో అని అంటారు. అహం 3 రకాలుగా ఉంటుంది. మొదటిది సహజమైన అహం. గాఢ నిద్ర నుండి నిన్నెవరు లేపుతున్నారు? నీ మనసులో ఉన్న సంస్కారపు ముద్రలే లేపుతాయి. అవి
మాల్కం నిద్రలే, మాల్కం ఖర్చు చేయాలి, నిద్రలే అని నిన్ను మేల్కొల్పుతాయి. అలా మాల్కం నిద్రలేచి ఆలోచనల ద్వారా, కోరికల ద్వారా, చేతల ద్వారా సంస్కారాలను ఖర్చు చేస్తాడు. అంతేకాదు, మాల్కం ఆ సంస్కారాలను ఖర్చు చేస్తూ నేను ఈ దేహాన్ని అని అనుకుంటాడు. ఇలా ఈ నేను అనేది అబద్ధపు అహం, ఫాల్స్ ఈగో అని పిలువబడుతుంది. ఈ విషయంలో మనం మరీ లోతుకి వెళ్ళొద్దు. మాల్కం నిజంగా మాల్కం, అంతేగాని ఈ శరీరం కాదు. అలా తన సంస్కారాలకు అనుగుణంగా ఒక రూపం తర్వాత మరొక రూపాన్ని ధరిస్తాడు. ఆ విధంగా సంస్కారాలను ఖర్చు చేస్తూనే ఉంటాడు. కానీ ఇవన్నీ వేరే అంశానికి చెందిన విషయాలు. ఈ సబ్జెక్టు ఒక విధంగా ఆయన మన మీద ప్రేమ చేత దీన్ని రిలీజ్ చేస్తున్నాడు. కానీ ఇంకా అదేదో సామెతలాగా ఒకటో క్లాసులో నేర్చుకోవాల్సినవి నేర్చుకోకుండా వారి చేత పెద్ద పెద్ద పాఠాలు చదివించాలి అనుకోవడం ఒక విధంగా ఎటువంటి స్థితితో బాబా మనకి ఒక విధంగా ప్రేమమైంది. ఆయనకి తెలుసు మనం మారము అని, మనం ఆయన చెప్పినట్టుగా ఆలోచించలేము అని ఆయనకి తెలుసు. ఆయన చెప్పినట్టుగా మన వ్యవహారాలు ఉండవని ఆయనకి తెలుసు. కానీ గాడ్ స్పీక్స్ మళ్ళీ రిపీట్ చేసేది ఆయన. గాడ్ స్పీక్స్ ఎప్పుడైతే రిపీట్ అయిందో మన అటెన్షన్ కొంచెం, అంటే ఇంతవరకు ఒకలా అంటాం, ఈ గాఢమైన సబ్జెక్ట్ వచ్చేకి కొంచెం మన అటెన్షన్ తగ్గిపోతుంది. ఎందువల్ల అర్థం కాక, అంటే అర్థం అవుతుంది కానీ స్వీకరించదు నీ మనస్సు. నీవున్న నీ క్యారెక్టర్ ఏమిటంటే భౌతికమైనవే స్వీకరించే ఒక క్యారెక్టరు చాలా ఉన్నతంగా ఎదిగిపోయింది. అందులో ఈ లోతుల్లోకి, అందుకే బాబా గమ్మత్తుగా అన్నారు చూడండి, ఈ విషయంలో మనం మరీ లోతుకి వెళ్ళొద్దు అంటారు ఇక్కడ ఆయన. అంటే ఆయన కూడా మనం దురదృష్టకరమైనటువంటి స్థితిని పరిగణనలోకి తీసుకొని మరీ లోతుగా వెళ్ళొద్దు అంటున్నారు. ఇది ఎంత సబ్జెక్టే. అంచేత ఈ సబ్జెక్ట్ ని మనం చెప్పుకోవాలంటే మంత్లీ సమావేశం పెట్టుకోవాలి. దీన్ని ఒక 3-4 గంటలు 2-3 గంటలు మనం మాట్లాడుకుంటాం. కానీ అలా పెడితే అక్కడ దగ్గర వచ్చేస్తుంది అందరికి. తర్వాత మంత్లీ సమావేశంలో సెల్లని ఏదైతే మనం సెల్ వాడుకుంటున్నామో ఆ సెల్ని మనం ఒకవేళ మంత్లీ సమావేశం రప్పిస్తే వాళ్ళు తెచ్చినట్టు చేస్తే మాత్రం మనకి మంత్లీ సమావేశం అవును. ఎందుకంటే సెల్లో ఉంటాడు, శబ్దం ఎగుతాడు. అంచేత దయచేసి సెల్లను ఎవరు పట్టుకొని మంత్లీ సమావేశం రావద్దని కూడా మంత్లీ సమావేశం నుంచి మనం వారికి ఆహ్వానించినప్పుడు ఈ విషయాన్ని చెప్పాలి. ఒకటి. రెండవది ఏంటంటే గాఢమైన సబ్జెక్టులు గాఢతరంగా ఉంటాయి. వాటి మీద మనకి అవగాహన లేదు. కానీ అవగాహన కలిగించడం కోసం ఆ ప్రీతముడు చాలా చాలా ప్రేమతో ప్రయత్నిస్తున్నారు ఆయన. కాబట్టి మనం ఏం చేద్దాం, ఇవన్నీ వేరే అంశానికి చెందిన విషయాలు అంటున్నారు ఇక్కడ. అందుచేత ఏం చేద్దాం, మనం యాక్చువల్గా ఇవాటికి చదువుకుంటూ వెళ్ళిపోదాం. మనకి టైం అయ్యే వరకు ఎక్కడ ఆగిపోతే ఇక్కడ ఆగిపోదాం. నానా ముందుకెళ్ళు. మనకి ఇంకా 3 నిమిషాలు ఉంది. మనకి ఇంకా 3 నిమిషాలు ఉంది. అయితే మంత్రి సహవాసులు కాదు, ఇప్పుడు మనకి మంత్రి సహవాసులు చెప్పుకుందా ఉన్నారు కదా. మంత్రి సహవాసులు మరి మిగతా అందులో ఉండరు కదా, ఎలాగా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒక విషయం చెప్తాను నేను.
మంత్లీ సహవాసులో ఈ సబ్జెక్టు వాళ్ళకి నిద్ర తెప్పిస్తుంది, లేదా విసుగు తెప్పిస్తుంది, లేదా అర్థం కానివ్వదు. మనం ఏమిటంటే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాత్రమే, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది సబ్జెక్ట్, అటువంటి వాళ్ళతో మనం సమాగమం చేసుకోవాలంటే పూర్వం చాలా కాలం కింద శ్రీకాకుళంలో మేము వేరేగా ప్రత్యేక ఇళ్లలో సమావేశాలు పెట్టుకునేవాళ్ళం ఇలా సబ్జెక్ట్స్ చెప్పుకోవడానికి. అలాగా వేరేగా ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో పెట్టుకోవాలి. ఆ ఇంట్లో మాత్రమే ఇటువంటివి ఈ గాఢమైనవి మనం చెప్పుకోవాలి. యథార్థానికి ఇందులో గాఢం ఉందా అంటే గాఢం లేదు. నువ్వు శరీరానికి కావు, ప్రాణానికి కావు, మనస్సుకి కావు, అలాంటప్పుడు నువ్వు ఉంటున్నావు. ఎలాగా ఏ విధంగా ఉంటున్నావు నువ్వు? మొత్తం మీద గాఢంలో ఉన్నవాడికి నేను ఉన్నాను అని తెలియదే, కానీ ఏ చైతన్యం అయితే అది ఏ చైతన్యం, అది ఒక విధంగా చెప్పాలంటే భగవత్ చైతన్యం, దివ్య చైతన్యపు ఒక కంటికి కనిపించనంత శక్తి, దివ్య చైతన్యం. అది ఆ చైతన్యం శరీరం కదిలినప్పుడు, అంటే శరీరంలో మెలకువ వచ్చినప్పుడు ఆ చైతన్యం పనిచేస్తుంది. పనిచేస్తే మళ్ళీ నేను మనిషిని, నేను ఫలానా, నా అడ్రస్ ఇది, నాకు ఉన్నది ఇది, నాకు లేనిది ఇది, ఇలాగన్నీ వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ అయితే అది రాకుండా చేసుకోవాలంటే నిద్రలో అవుతుందా, మెలకువగా అవుతుందా? మెలకువగానే అవుతుంది. మెలకువగా ఎలాగవుతుంది? ఏ సర్వోన్నతుడిని, ఎవరిని సర్వోన్నతుడిని మనం తీసుకున్నాము, ఎవరిని అవతార పురుషుడిని తీసుకున్నాము, ఆ అవతార పురుషుడు సర్వోన్నతుడి గురించి నిరంతరం కూడా అందరం కూడా ఎవరికి వాళ్ళు ఆయన నామస్మరణ చేస్తూ ఇలాంటి ప్రత్యేక సమావేశాల్లో కూర్చుంటే కొంచెం చలనం వచ్చే అవకాశం ఉంటుంది. ఎబ్బిట్ మూమెంట్ మనం యోతుల్లోకి వెళ్ళలేము, భరించలేము. మాటల్ని భరిస్తాం, సాంస్కృతిక కార్యక్రమాన్ని భరిస్తాం, మౌనాన్ని, ఇటువంటి విషయాల్ని మాత్రం భరించలేము. ఇది మన బలహీనత. ఈ బలహీనత పోవాలంటే బాబా నామం ఎక్కువగా చేస్తూ ఉండాలా, సామూహికంగా చేస్తూ ఉండాలా. అందరం కూర్చున్నప్పుడు మంత్లీ సహవాసులు ఒక అరగంట నామస్మరణకు ఉపయోగించి సామూహికంగా కానీ ఆ సామూహికంగా నామస్మరణ చేసినప్పుడు అందరూ కూడా దృష్టిని బాబా మీద నిలిపి, తండ్రి నువ్వు మాకు ఈ అవతారంలో చెప్పిన విషయాలు చాలా సుదీర్ఘమైనవి, చాలా లోతైనవి, ఎంతో లోతుల్లోకి వెళ్ళకపోతే తప్ప మాకు అర్థం కాదు, అది మాకు చేత కాదు. కాబట్టి నేను ఈ మంత్లీ సహవాసులో ఒక అరగంట మీ నామస్మరణ పెట్టుకుంటాం. దయచేసి ఆ నామస్మరణ మాకు కాన్సన్ట్రేటెడ్ గా చేయించి మాలో నువ్వు ముందు ఎస్టాబ్లిష్ అవ్వు. మనలో భగవంతుడు ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి మనకి పరిస్థితి. ఆయన ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే సోవేరు ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక నటుడు స్టేజ్ మీద ఎక్కి ఒక పాత్రని పోషిస్తూ ఉన్నప్పుడు ఆ పాత్ర ఆయన యొక్క శరీరంలో ప్రవేశించాలి, పరకాయ ప్రవేశం. ఆ పాత్ర పరకాయ ప్రవేశం చేస్తేనే ఆ నటుడు తాను వేసే పాత్రకి న్యాయం చేయగలుగుతాడు. ఇక్కడ కూడా మన శరీరంలోంచి ఏవైతే నేను మానవుణ్ణి, నేను అనుభవిస్తున్నాను, నాకు సంబంధం తెలియదు, ఇవన్నీ నేనే ఉన్నాను, నేనే అన్ని చేస్తున్నాను అన్నప్పుడు దుర్నష్టమైన ఆ లక్షణాలన్నీ బయటపడుతున్నాయో ఆ లక్షణాలన్నీ కూడా చెరిగిపోవాలి. కొన్నాళ్ళు పడుతుంది. ఎలాగా? మంత్లీ సహవాసులో ఒక అరగంట నామస్మరణకి టైం ఇస్తూ చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు చెప్తే మీరు మెంటల్ గా కూడా ప్రిపేర్ అయిపోయి దానికి తగిన సమాధానం చెప్పడానికి సిద్ధమైపోతారు. అందుకని ఆ ఎక్సర్సైజెస్ ఇప్పుడు చెప్పబడవు. మంత్లీ సహవాసులో అరగంట గారి నామస్మరణకి మీరు కానీ
కేటాయిస్తే అప్పుడు అక్కడే మీకు ప్రశ్నలు వేయబడతాయి. ఆ ప్రశ్నలకి ఎవరెవరు ఎలాంటి సమాధానాలు ఇస్తారో బయటికి కాకుండా ఒక పుస్తకం పెట్టి ఆ పుస్తకం మీద పేరు, ఏం సమాధానం వచ్చింది ఇలా రాస్తే అప్పుడు ఇది రివీల్ అవుతుంది. ఎందుకంటే ముఖాన్ని చూస్తాం, అందాన్ని చూస్తాం, మాట్లాడే తీరుని చూస్తాం తప్ప హృదయాన్ని చూసే పరిస్థితి మనకు లేదు. అందుకని కొన్నిటికి అందుకే పూర్వం ఈ ముని ఆశ్రమాల్లో ఇలాంటి అద్భుతమైనటువంటి చర్యలు చేయించేవాళ్ళు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరు కూర్చోబెట్టేవారు, నామస్మరణ చేయమనేవారు. ఆ గంట సమయాలు కూడా వేరే వేరేగా ఉండేవి. ఒకటి కారు నుంచి అయితే వాడికి 8 నుంచి 9 అలాగే ఇచ్చేవారు. అంటే వీడికి వాడి క్రమం ఉండదు. ఈ 6 నుంచి 7 చేసిన వాడు ఇలా రాగానే గురువు గారు నా నామస్మరణ పూర్తయింది, ఈ అనుభవం వచ్చి పడతాడు గురువు. ఆ అనుభవం విన్న తరువాత నెక్స్ట్ వాడికి ఏది ఇవ్వాలో అది ఇస్తాం. రామకృష్ణ పరమహంసం ఆశ్రమంలో ఇలాంటి జరిగింది. థియోసాఫికల్ సొసైటీలో కూడా ఇలాంటి, ఎందుకంటే థియోసాఫికల్ మెంబర్, నేను థియోసాఫికల్ సొసైటీ మెంబర్ని అప్పుడు పూర్వంలో, ఇప్పుడు కావసమండి. అప్పుడు బాబాలోకి రాకముందు ఇలాంటి గాఢ సబ్జెక్ట్స్ అన్ని కూడా పరిశోధన చేయాలనిపించేది. అందువల్ల మనం మెహర్ బాబాల వస్తువు పర్టికులర్ గా వీళ్ళు వాళ్ళకి వాళ్ళు గొప్పతనాన్ని ఆపాదించుకొని మేము గొప్పవాళ్ళము, మేము సజీవ అవతారుతో ఉంటున్నాము, మాకు అన్నీ తెలుసు అన్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి భావనకు వచ్చేసారు. అలా కాకుండా కొంతమందిని మనం ట్రైనప్ చేయాలి. చేస్తే ఒకరిద్దరుగా తయారైతే చాలు, మనం లేకపోయినా వాళ్ళు ఈ ప్రక్రియని సజీవంగా ఉంచి దాన్ని ఇతరులకు అందివ్వడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సజీవమైనటువంటి ఉన్నత మార్గాన్ని చూపించేటట్టు ఏమి ఎవరు చేయట్లేదు కదా మన బాబా ప్రపంచంలో, చేయలేదు. పైగా తాతలు తలనడిసిన తాతలు కూడా ఎందుకంటే మనకి హాయిగా నామం చేసుకొని వేలకి పడుకోకుండా అని అంటున్నారు. కానీ దొంగతనంగా కొంతమంది బాబా ప్రేమికులు కొన్ని ఆశ్రమాలకు వెళ్తున్నారు. అది దగ్గర సత్యం. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ మిగిలిన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఆ ఇంట్రెస్ట్ తేవాలి ఎలాగే నామస్మరణం ద్వారా. దానికి మన మంత్రులు ఒక చక్కని ఉపాధి అవుతుంది. ఆ తర్వాత ఆయన ఉంటాడు కాబట్టి ఆయన త్వరను కూడా కొంచెం ప్రశ్నిస్తే ఒక 1 year లో అది ప్రాక్టికాలిటీ వస్తుంది, 1 year అవుతుంది. అందుకని ఈ సబ్జెక్టు మనం దీన్ని గౌతుల్లో కలగకుండా ఆఫ్ చేసేద్దాం. అంటే నా సందేహం ఏమిటంటే మంత్లీ అవర్స్ లో మనం చెప్పుకుంటాం కదా, ఈ గాఢమైన సబ్జెక్టు అని అన్నారు కదా, చెప్పుకుందాం మంత్లీ అవర్స్ లో అని. అలా కొన్ని ఇంకేదైనా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అంటే ఈ గాఢమైన సబ్జెక్టు ఎక్కడానికి ముందు నామస్మరణ అలవాటు చేస్తాం. ఓకే, ఒక అరగంట. అవును. ఆ అరగంట ఎవరైతే ఉంటారో ఆ ఉన్న వాళ్ళ పేర్లు రహస్యంగా రాసుకొని వాళ్ళ చేత ప్రత్యేక సహవాసులు మనం ఇళ్లలో నిర్ణయిస్తాం. అదనమాట. జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. అంటే నా ఉద్దేశం ఏంటంటే సహజీవనంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది అందదు కదా అని నా డౌట్. అది వాళ్ళు చేసుకోవచ్చు అక్కడ, వాళ్ళు కానీ చేసుకోవాలి. మరొక మాట ఇస్తాను, మన సహజీవనంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు కదా, దానికి మనకి అవకాశం ఉంది కదా. అందుకే అడుగుతున్నాను నేను. ఇప్పుడు మంత్లీ సహవాసుల్లో వాళ్ళు పాల్గొనలేరు కదా, వాళ్ళు అక్కడెక్కడో ఉంటారు కదా. ఎక్కడ ఉంటారు? వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటారు కదా. అవును, మన ఊర్లో ఉన్న వాళ్ళు 3-4 ఇక్కడ రాజంలో. ఇప్పుడు దీనికి ఎలాగెట్టానా, మంత్లీ సహవాసులు మనం
మైక్ పెడతాం కదా, అవును. ఆ మైక్ లో చెప్పబడుతూ ఉన్నది వాళ్ళు వినగలిగి వాళ్ళ సెల్ ద్వారా వాళ్ళకున్నటువంటి ఆ ఉపాధుల ద్వారా విని ఏదైతే మనం చేస్తున్నామో అది ఆ తర్వాత వాళ్ళకి ఆగిపోయిన తర్వాత వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయాలి. అది నేను అడిగింది అదే. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వినడానికి సెల్ ద్వారా వినే అవకాశం ఉంది కదా అనేటువంటిది మనకు అక్కర్లేదు ఆ సెల్, వాళ్ళకే, వాళ్ళ కోసమే, మన కోసం కాదు. వాళ్ళు సెల్లో మాత్రమే కనెక్ట్ అయ్యి సెల్లో కనెక్ట్ అయ్యి పెట్టారనమాట. అదే నేను అంటున్నాను. ఓకే 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 అది నేను అంటున్నాను. ఎందుకంటే మన విషయం మన వరకే కాకుండా వాళ్ళకు కూడా రావాలి. అంతేనా? అలా విన్న వాళ్ళు ఎవరైనా తయారైపోతారు. అందుకనే అడుగుతున్నాను నేను ఇప్పుడు. ఇది కేవలం మంత్లీ సర్వీస్ మనం ఈ ఊరు వాళ్ళకే కాకుండా సహజీవనంలో పాల్గొంటున్న కొంతమందికైనా ఇది పెడితే బాగుంటుంది కదా అని ఉద్దేశం అంతే. మంత్లీ సహవాసంలో ఉన్న మన ఊర్లో ఈ 4-5 కాకుండా సహజీవనంలో పాల్గొంటున్న కనీసం కొంతమందికైనా ఇది వెళుతుంది కదా అని ఉద్దేశం. అది మంచిదే, ఈ ఉద్దేశం మంచిది, అది అమలు చేయి. కాకపోతే మనం మిగతా వాళ్ళ కూడా సెలవులు పట్టుకోకుండా అది మంత్లీ సహవాసంలో ఇంత ముందు ఓకే ఒక్క సెల్ నీది పెడతావు అక్కడ లేదా మైక్ దగ్గర, అందరూ సెల్ పెడతారు. అది వాళ్ళ అడుగు, వాళ్ళకి ఇష్టం కాదు. అలాగే అది అడిగిన తర్వాత అందరూ ఉంటే సరే సరే, లేదు ఒకరిద్దరు ఉంటే వాళ్ళని కలుపుతాం. సరే, అది జై బాబా నాన్న. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా నాన్నకి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్. అందరికీ జై.